హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేసరికి మన పోలీస్ బాస్లు ఉన్నారు కదా, అమరండ్ అంబటి అర్జున్. వీళ్ళిద్దరూ సీజన్ 7లో లాగా వ్యాన్లో కూర్చొని ఇంట్రాగేషన్ అది పెట్టారు, కానీ అంత సక్సెస్ అవ్వలేనట్టు. అంత పండ్ల అది. అదేంటంటే మ్యాక్సిమం ఆ రీతు చౌదరికి కెప్టెన్సీను, తనూజా కెప్టెన్సీ ఇవ్వడానికే తప్ప అంత మించి చేసినట్టు ఏమీ అనిపించలేదు అది. ఇంకా 7లో అన్న పండింది, కానీ అసలు 9 సీజన్లో సీజనే అలాగ ఉంది. మెల్లిమెల్లిగా 9ని తిరగేసుకుంటే 6 అయింది కదా, ఆ 6లానే అయిపోతుంది సీజను. ఎందుకంటే విన్నరు వన్ వే డిసైడ్ అయిపోయింది. ఇంకా కష్టం మాట్లాడదాం, ఆ టైం వచ్చినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడదాం ఒక్కొక్కళ్ళ గురించి. పాపం ఈ టాస్క్లో కొంచెం మాధురి గారిని బాగా కష్టపెట్టారు. ఏదో ఎలుక కన్నంలో దూరినట్టుగా ఆవిడ్ని అటు కిచెన్ దాంట్లో దూర్చారు, అటు బాత్రూమ్ డెస్క్లో దూర్చారు. ఆవిడ పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. అంటే ఆమె చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. పాపం పాపం అంటున్నాడు వీడు ఫస్ట్లోనే. ఇక సింపతి చూపించి వన్ వే తీసుకుంటున్నాడు అంటున్నారు. బాబు, ఎవరికి వన్ వే వద్దు, ఎవరికి వద్దు, న్యూట్రల్గా వెళ్దాం. మనకి ఎవరు, మీరు లైక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి అంటేనే తీసుకోవట్లే, ఇంకా మనకి ఎవరు ఇస్తారు? కావాల్సి ఏంటంటే నా ఒపీనియన్ నచ్చితే ఇది, లేకపోతే లేదన్నట్టు వెళ్తుంది అది. కాబట్టి ఎవరికి ఇది లేదు, న్యూట్రల్గా వెళ్దాము. షో ఎలాగో వన్ వేలో వెళ్తుంది, మనం అన్న 2 వేలో నడుపుదామన్న ప్రయత్నం తప్ప ఏమీ లేదు. అది సక్సెస్ కాకుండా బాగానే బిగించారు మైక్. వన్ వేలోనే తీసుకెళ్ళాలని ఫిక్స్ అయ్యారు మైక్. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఇంకా ఈ రీ ఎంట్రీలో వచ్చి ఇంకా గందరగోళం అయిపోద్ది, పిచ్చి లెగిసిపోద్దిగా సీజను. ఇంకా అతి దారుణంగా ఉంటుంది. అయ్యో అన్నట్టు మీరే అడుగుతారు. చూస్తూ ఉన్నాం, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ పాట ఒకటి పెట్టారు, చెప్పుకున్నాం కదా. ఇక రాముని ఫేక్ ఎలిమినేషన్ అంటారు, అవన్నీ మనం అప్డేట్లో చెప్పుకున్నాము. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అలాంటి అప్డేట్స్ తొందరగా వస్తాయి. ప్లీజ్ చూడండి. తర్వాత ఆయేష కొంచెం ఈరోజు బాగా అనిపించింది ఏంటంటే, ఆయేష విషయంలో ఆవిడ ఆడుతుంది. అది కూడా 1 or 2 రీజన్స్ నాకు తెలిసి పోను చెప్తా నేను, అది ఎందుకు అలా చేస్తున్నారు ఏంటనేది. ఎందుకంటే రీఎంట్రీలు వచ్చిన తర్వాత మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకవేళ అడ్డం తిరిగితే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారన్న దాని మీద మనం చూసి దాని విషయంలో నేను మాట్లాడతా, ఖచ్చితంగా చెప్తాను. మీరు ఇప్పటివరకు నేను చెప్పిన వీడియోలన్నీ ఒకసారి మీరు ఒకసారి చూడండి. మాట ఇదిగా ఉన్నా కానీ నేను చెప్పింది మ్యాక్సిమం జరిగింది. అది మటుకు నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. మ్యాక్సిమం నా అనాలిసిస్ అయితే రాంగ్ అవ్వలేదు, మీరు గమనించండి. కావాల్సి వస్తే ఒకసారి నా వీడియోలన్నీ వెనక్కి వెళ్ళి చూడండి. నేను చెప్పిన ప్రతి పాయింట్లో అది ఖచ్చితంగా అక్కడ రైట్ అయింది. అందుకే నాకు సాటిస్ఫాక్షన్ రివ్యూ. ఓకే, గొప్పలు చెప్పుకుని దానిలో రివ్యూ చెప్పరా బాబు అంటారా? చెప్తున్నా. సంజనా గారిని జైల్లో పెట్టారు. అప్పుడు సుమనన్న మీద ఒక ఇది చూడాలంటే, సుమనన్నని అలా అనడం మటుకు రాంగ్ అన్న. సంజనా గారు చాలా మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తున్నారు ఆవిడ. ఇప్పుడు అంతకుముందు ఒకసారి ఆవిడ కంపారిజన్ వద్దు అది ఇది అని సుమన్ గారిని అంతకుముందు గాజులు వేసుకున్నావా ఆడోళ్ళలాగా అని అంతకుముందు అన్నారు. మళ్ళీ ఇప్పుడు తొక్కలో కెప్టెన్, ఎవరికైనా అది బాధే కదా. ఈ ఇంట్లో ఏంటంటే వచ్చిన 2 లేడీస్ నోరు కొంచెం, రేపు నాగార్జున సార్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నోరు కొంచెం అదుపులో అంటే పెద్ద, మనం అంత పెద్ద ఇది అని కాదు, కానీ నోరు కొంచెం పొదుపులో ఉంటే ఆట అదుపులో ఉంటుంది. అంటే వాళ్ళ అదుపులో అంటే బాగుంటుంది అని అర్థం. అది పాటిస్తే బాగుంటుంది. 2 వచ్చిన లేడీస్ ఆ ఇంట్లో వాళ్ళే కదా, కొంచెం పెద్ద ఏజ్. భరణి గారు లేరు, హరీష్ గారు లేరు, కాబట్టి ఆ ఏజ్లో ఉన్నారు. కాబట్టి కొంచెం వాళ్ళకన్నా చిన్నోళ్ళే కదా, కొద్దో గొప్ప ఉన్నప్పుడు కొంచెం ఇదిలో ఉంటే బాగుంటుంది. సుమన్ గారు కొంచెం పెద్ద అనుకోండి, కాదు మరి ఆయన మీద కూడా అలా వెళ్ళడం రాంగ్ అది. కానీ ఇక సుమన్ గారికి ఇక కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఇక అందుకనే చెప్పి కాన్ఫిడెన్స్ ఒకటిను. ఇప్పుడు మనిషి పడి ఉన్నాడు, ఓ మాట అన్న తర్వాత తీసుకోలేదు, కానీ ఆయన ఎక్కడ మాట తోలలేదు. సిస్టర్ అని అంటున్నాడు ఆయన అక్కడ జైలు దగ్గర కూడా.
మీరు సారీ చెప్పినా కానీ మీరు అన్నిసార్లు చెప్పమాకండి. ఇప్పుడు హర్ట్ అయింది కొట్టి సారీ అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము తొక్కలో సిస్టర్ అంటే మీరు ఊరుకుంటారా? మీకు బాధ రాదా? అది నా బాధ అంతే అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన బాధలో కూడా కొంచెం న్యాయం ఉంది, మనం అది ఆలోచించుకోవాలి. ఆవిడ మైండ్ ఆట బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి లూజ్ వర్డ్స్ వాడడం వల్ల బాగా ఫస్ట్ నుంచి లూజ్ వర్డ్స్ వాడుతూనే ఉన్నారు. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నాగార్జున గారి నుండి ఇన్పుట్స్ రాలేదా అంటే ఎన్నిసార్లు వచ్చినాయి, అయినా కానీ ఆవిడ అంతే. ఇంకో రకంగా మాధురి గారు ఇవాళ ట్రిగర్ అయ్యారు. ట్రిగర్ అయ్యింది దాంట్లో. ఇప్పుడు ఈవిడికి ట్రిగర్ అయ్యింది, అంత ట్రిగర్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఈవిడికి నన్ను చెప్పినట్టు ఈవిడికి కెలుక్కున్న ఇది. ఆవిడికి మాధురి గారి విషయం కూడా ఇక వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆవిడకి వచ్చేసరికి ఇప్పుడు రీతు ఉంది, ఆవిడకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు ఆ బొమ్మ మీద కిల్ అని రాయమని, మాధురి గారి బొమ్మ మీద కిల్ అని రాయమని. సరే దాంట్లో సక్సెస్ అయింది. అక్కడ కళ్యాణ్ చూశాడు కానీ అసలు గెస్ట్ చేయొచ్చు, కావాల్సి వస్తే అది రమ్య ఈ డైవర్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు సీక్రెట్ టాస్క్ రీతు సక్సెస్ అయిపోయింది, అక్కడితో ఆగితే సరిపోయేది. ఇప్పుడు తర్వాత ఆవిడ డబ్బులు పంచాలి, ఎవరు ఏంటనే డబ్బులు ఎవరి దగ్గర ఏమున్నాయని చెప్పమంటే అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ప్లేయర్స్ అందరూ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు. ఈలోపు డెమాను వచ్చి అడుగుతాడు అనమాట, నువ్వు ఎలా కంటెండర్ అయిపోయావు కదా చూసి అని. అక్కడ ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే మొత్తం చేసేయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్నిసార్లు మనం చెప్పామంటే మనం చెప్పింది వెళ్ళదు కదా అని మీరు అనొచ్చు. నాగార్జున గారు చెప్పారు క్లారిటీగా, అమ్మ నువ్వు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకో, లేదంటే లేదు అన్న రీతిలో చెప్పారు. అంత అర్థం చేసుకోలేని ఇదిగా తెలియదు లేదా అంటే అంతకన్నా మెండ తెలుగులో. అయితే నీకోసం ఉన్నప్పుడు ఇస్తే ఇచ్చేసే. ఇప్పుడు ఎలాగో మాట ఇప్పుడు నువ్వు ఇవ్వలేదు తక్కువైంది, ఇప్పుడు ఇతనితో మాటలు పడ్డావు, అటు ఇంట్లో వాళ్ళందరితో మాటలు పడ్డావుగా, హౌస్లో వాళ్ళందరితో ఎక్కువ శాతం మాధురి గారితో కూడా మాటలు పడింది కదా. ఇప్పుడు అదేదో మొత్తం ఇచ్చేస్తున్నా డిమాండ్ కంటెంటర్ అయ్యేవాడు, అప్పుడు హ్యాపీయే కదా. కావాల్సి వస్తే అక్కడ ఆమె ఒక ట్రిక్ ప్లే చేసింది ఆవిడ. ఏంటంటే ఇలా ఊరికినే ఇస్తే నాకంత అందరూ వన్ సైడ్ అనుకుంటారు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే అటు సాయికి కొంత ఇటు డిమాండ్కి కొంత ఇచ్చింది. పోనీ అక్కడ ఇద్దరిది తప్పుంది, కానీ ఎక్కువ డిమాండ్కి అన్యాయం జరిగినట్టు నాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి ఆవిడ ఇక కెప్టెన్సీ రేసు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే మాధురి గారు ఒక టీంని బాగానే లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఆవిడ బయట మనం విన్నదానికి అక్కడ అంత లీడ్ చేసిన దానికి చాలా 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 బాగా లీడ్ చేసుకుంటూ వచ్చారు ఆవిడ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఇప్పుడు రీతు ఉంది అటు వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందో రాదో అన్న అందరూ చెప్పారు ఆవిడ గురించి. అయినా కూడా ఆవిడ డీల్ చేసుకున్న విధానం అన్నీ చేసుకుంటూ వచ్చింది. కెప్టెన్ ఈ వారం మటుకు కెప్టెన్ కంటెండర్ అయ్యే అవకాశం మటుకు ఆమెకి ఖచ్చితంగా ఉంది. అవకాశం కాదు, అర్హత అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అంత లీడ్ చేసుకున్నప్పుడు సంజన గారు చేయలేదా అంటే సంజన గారు చేశారు, కానీ ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ గేములు అవి ఆడడం వల్ల వీటి మీద ఇప్పుడు వీళ్ళు గేమ్లు ఆడారు. బలవంతులు ఉన్నారు అటు సైడ్ మొత్తం. గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, డెమాన్ ఉన్నాడు, అంత ముగ్గురు భారీ పర్సనాలిటీలు మొత్తం అటువైపు ఉన్నారు. కానీ ఇటువైపు వచ్చేసరికి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏముంది, అన్ని గెలిచినప్పుడు నా వైపు తిరగాల్సిందే అంటే ఇక తప్పదు. కానీ అంత వెళ్ళనీయకుండా ఆపిందంటే ఆ అవతల టీంకి ఆమె చాలా గ్రేట్ అంటే మామూలు గేమ్ పరంగా, అంతేగాని మీరు వేరే విధంగా తీసుకోమండి. చాలా ఎఫెక్ట్స్ పెట్టింది ఆవిడ. అంత ఇదే ఈ ఎందుకని కెప్టెన్స్ కంటెండర్ అయ్యిద్ది కదా అన్న ఉద్దేశంతో. అంత ఇది ఉన్నప్పుడు మరి మీరు వేరేది కూడా అనుకోవచ్చు, అది తనుజాకి ఉపయోగపడిద్ది కదా అని చెప్పి. ఇప్పుడు కెప్టెన్ కంటెండర్ అయ్యి అక్కడ నాకు తెలిసి ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆమె చెప్పేది మాట ఏంటంటే, నేను ఫిజికల్ గేమ్స్ పెట్టినప్పుడు ఎక్కువ ఫిజికల్ అయితే నేను
ఆట నుండి బయటే ఉంటాను, నేను దాంట్లో అసలు పార్టిసిపేట్ చేయనని ముందు నుంచే చెప్తుంది కాబట్టి అంత దాకా వెళ్ళదు. కావాల్సి వస్తే ఏంటంటే ఒకటి చెప్తా, ఇక్కడ వినండి. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, అది ప్రూవ్ చేసుకోలేకపోతే మనకేమనిపిస్తుంది అంటే మనలో లోపం ఉంది కదా అని చెప్పి మనకు మనమే సాటిస్ఫాక్షన్ అవుతాం. అలా కాకుండా మన అవకాశాన్ని వేరే వాళ్ళు కిల్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి ట్రిగర్ అయ్యిద్ది. అసలు ముందు నా అవకాశాన్ని కిల్ చేయడానికి నువ్వెవరు అన్న పాయింట్లోకి ఇప్పుడు జనరల్గా ఆలోచించుకుంటే మరి అంతే కదా. అది కావాల్సి ఇక్కడ రీతు తప్పు ఉందా అంటే ఆవిడది తప్పులు. ఇప్పుడు కంటెంట్ రావాలని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు అసలు బిగ్ బాస్ టీం చేసిన పంట అది, అది పెట్టేసేసి అక్కడ కూడా కొంచెం స్క్రిప్ట్ నడిచింది. ఇప్పుడు ఇవ్వాలంటే వేరే చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకో కానీ కొంచెం పార్షియాలిటీలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. తనూజ అనగా, ఈ రీతు అనగా కొంచెం ఇమాన్యుయల్కి వీళ్ళకి కొంచెం ఎక్కువ చనువు ఇవ్వడం టీము, అదే ఏదో జరుగుతుంది. ఇవన్నీ సెకండరీలేండి. కానీ ఈవిడ మాధురి గారు ట్రైగర్ అవ్వచ్చు, కానీ ఒక ఈ లెవెల్ అనేది ఉంటుంది. కానీ ఆ లెవెల్ కూడా దాటేసి మరి ఆ చేతికి గెచ్చర్స్ చేయడము, నువ్వు డిమాను కలువు ఇది కమ్మండి ఆడుకోవడానికి వచ్చారా అన్నట్టు చెప్పడం, అది అక్కడ దివ్యాకి అర్థమయ్యే మాధురి గారు మీరు సైలెంట్ అవ్వండి అని చెప్పింది ఆమె ఏమాట కామాట. నెక్స్ట్ తనుజ కూడా చాలా వరకు ఆపడానికి ట్రై చేసింది, కానీ అక్కడికి ట్రిగర్ అయిపోయింది ఆవిడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా ఆడలేము, ఫస్ట్ నుంచి చెప్తున్నాము అంటే అప్పుడు టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదండి, ఏ టాస్క్ పెడతారో తెలియదు కాబట్టి ఆవిడ అలాగే ఫీల్ అయిపోయింది. ఎంత ఇదైనా కానీ ఆ మాటలు తగ్గించేసేసి వేరే విధంగా ఇక మొహం మీద చెప్పేసాలి. ఇండైరెక్ట్గా అలా గెచ్చలు చేయడము, అవన్నీ అనడం, నేలకేసి కొట్టేస్తా అనడం కాకుండా, నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా బాధేసింది, మరి నేను నష్టపోయాను, సరే నువ్వు కెప్టెన్ కంటెండర్ అయ్యావు కదా, అందుకే నాకు లోన్లీగా ఉంది అంటే కొంచెం సింపతి అన్నా వర్కౌట్ అయ్యేది ఆవిడికి. అలా చేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు చాలా వరకు. ఆవిడ కనుక సైలెంట్గా ఉంటే అక్కడ రీతు తప్పేం లేదులేండి, రీతు మీద కొంచెం ఇంపాక్ట్ పడేది. ఇప్పుడు అది పోయి ఆవిడ మీద సింపతి వచ్చే సిచ్యువేషన్కి వెళ్ళింది. ఆవిడని ఇటు రీతుని ఇటు డిమాండ్, అటు మాధురి, నెక్స్ట్ వచ్చి ఇమాన్యుయల్ అండ్ తనూజ ఏమో వాళ్ళ మీదే కామెడీగా స్కిట్లు చేయడము అంతగా ఆవిడ ఆవిడ కూడా. తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. రౌండ్ నెంబర్ 1 అక్కడ క్యాప్ పెడితే నిఖిల్ సప్పమని మెరుపుతేగలాగా వెళ్ళిపోయి క్యాప్ తీసుకున్నాడు, బయటికి వెళ్ళి గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ వచ్చి కళ్యాణ్ తీసేసిన తర్వాత అతను ఏదో చెప్పబోయాడు, ఈలోపు స్ట్రాంగ్ అనే కదా అని ఈ నెలలు అన్నాడు. స్ట్రాంగ్ ప్లేయర్ బయట నీకు ఓటింగ్ ఉంది, కాల్సి వస్తే నువ్వే ఆ పులిహేరలో పడి చెప్తా నీ ఏమో నువ్వే కిల్ చేసుకున్నావు, అయితే తీసేసాడు స్ట్రాంగ్ కంటెస్టెంటర్ అని చెప్పి. సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ పట్టుకున్నాడు. ఈ లోపు నిఖిల్ వచ్చి అతని చేతిలో నుంచి లాగడానికి ట్రై చేస్తుంటే అక్కడ తనుజ బాగా గట్టిగా ఆడిందండి గేమ్. అతని బాడీ బిల్డర్ అయినా కానీ అతను చేయి పట్టుకొని చాలా వరకు లాగడానికి ట్రై చేసింది. దాంట్లో సక్సెస్ అయ్యిందా అంటే సక్సెస్ అయ్యింది మ్యాక్సిమం. తర్వాత ఇమ్మాన్యుయల్ తీసుకెళ్ళిపోయి సంజనా గారికి ఇచ్చారు. సంజనా గారికి తెలిసిన విషయమే, ఇష్యూలు అయితే ఆవిడ వదలదు, అందరికీ తెలిసిన విషయమే. తీసి దివ్యాన్ని తీసేసింది ఆవిడ. అసలు మ్యాక్సిమం అయితే అక్కడ గేమ్ దివ్యాన్ని తీసేసింది. ఇంకోటి ఏంటంటే అక్కడ నిఖిల్తో ర్యాపో ఉంది. ఇప్పుడు ర్యాపో ఉన్నా ఏదున్నా పర్సనల్ మీకు గ్రడ్జెస్ ఉన్నా కానీ గేమ్ పరంగా మరి అంతా మామూలు టైంలో ఆలోచించేవాళ్ళు. ఆవిడ పర్సనల్కి వెళ్తే మటుకు ఆవిడ అంతకుముందు కళ్యాణ్ మీద అలాగే నామినేషన్ చేశాడని చెప్పి టార్గెట్ చేసింది. ఇప్పుడు దివ్య నిన్న అంత ఇష్యూ చేసిందని చెప్పి ఆవిడని టార్గెట్ చేసింది, గేమ్ నుంచి తీసేసింది. వెంటనే దివ్య కూడా నాకు తెలుసులే మీరు నన్నే తీసేస్తారని చెప్పి, కానీ అక్కడ రాంగ్ మూవ్ చేశారు మీరు, అక్కడ తీయాల్సింది నిఖిల్ని. స్ట్రాంగ్ కంటెంటర్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇమాన్యుయల్ చేయాలని చూస్తున్నారు, స్ట్రాంగ్ కంటెంటర్ ఉన్నప్పుడు మీరు తీయాల్సింది నిఖిల్ని. ఆ తర్వాత రౌండ్ కూడా మళ్ళీ మీకే వచ్చినప్పుడు నన్ను తీసేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు మనం దివ్య
అలా చేయడం, దివ్యాని తీసేయడం మంచిదే. దివ్య అలా ఆర్గ్యుమెంట్ పెట్టుకుని సంజన గారిని అనడం కూడా రాంగ్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ ఒకవేళ కాయిన్కి రెండో సైడ్ ఆలోచించాలి కదా. ఒకవేళ నిఖిల్ కనుక ఫస్ట్ రౌండ్లో ఆడినట్టు మెరుపుతీగలు ఆడాడు అనుకున్నా, అప్పుడు ఏమవుద్ది? దివ్యాన్ని తీసేయడం ఏంటని చెప్పి ఇమ్మాన్యుయల్ సంజన గారి మీదకి వెళ్తే మనం కూడా ఎక్కేస్తాం. ఇక అసలు మీ పర్సనల్ గ్రడ్జెస్ ఉంటే తర్వాత చూసుకోండి, గేమ్లో కాదు కదా. మీ వల్ల ఒకసారి కెప్టెన్సీ పోయింది ఆయనకి, మీ మళ్ళీ ఇప్పుడు మీ వల్లే పోయింది అన్న పేరు వచ్చేది. కావాల్సి ఆమె టైం బాగుండి, ఇమ్మాన్యుయల్ టైం బాగుండి అక్కడ సక్సెస్ అయింది. అది తర్వాత మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. థర్డ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ ఇమ్మాన్యుయల్ క్యాప్ తీసుకుంటాడు. క్యాప్ తీసుకుని మళ్ళీ సంజన గారికి ఇవ్వబోతుంటే ఈలోపు మాధురి గారు వస్తారు. మాధురి గారు వచ్చేసి ఫోర్త్ రౌండ్ మాధురి గారిది మళ్ళీ ఇక్కడ కొంచెం రాంగ్ ఆవిడ మాట్లాడేది. నేను సంజన గారి లాగా కాదు, బుర్ర లేకుండా ఆడను, నాకు ఇవ్వు, నన్ను ట్రస్ట్ చేయి, నన్ను నమ్ము ఉండదు. ఇప్పుడు ట్రస్ట్ చేయి అంతవరకు ఓకే, బుర్ర లేకుండా నేను ఆడను. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, అది మనం కన్విన్స్ చేసిన దానికి అక్కడ మన మీద పడిద్ది ఆ ఇంపాక్ట్. అది ఆవిడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బుర్ర లేకుండా ఆడింది అది ఇదని మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనం జడ్జ్ చేస్తున్నాం కాబట్టి మనం అనుకోవాలి. అక్కడ ఉన్న కంటెస్టెంట్ అంత దాకా వెళ్ళకూడదు అనమాట. అది నా పాయింట్. అప్పుడు అసలు అక్కడ నాకు ఇస్తుందేమో, ఇచ్చి తీసేస్తే ఆవిడకి చాలా బాధ చేసి ఉంటుంది నాకు తెలిసి. అయితే అక్కడ మాధవి గారికి ఇస్తే రీతుని తీసేసింది. నేను తీసేసి మళ్ళీ అక్కడ రాంగ్, నేను ఇండివిజువల్గా వచ్చి ఆడతానని సపోర్ట్గా తీసుకుని, నువ్వు ఫస్ట్ నుంచి సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు, నువ్వు ఈ గేమ్ ఏమీ లేదు అన్న. గేమ్ లేకపోవడం ఏమీ లేదు, ఎందుకంటే లేడీస్లో స్ట్రాంగ్ కంటెస్టర్ అంటే రీతునే. కావాల్సి అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఆవిడ ఇద్దరే, అక్కడ ఉన్న ఇద్దరులానే ఉన్నారు. ఆవిడ పర్సనల్గా పెట్టుకుంటే టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడడం చూస్తున్నాము, ఈవిడ పర్సనల్గా పెట్టుకుని టార్గెట్ చేసి మాట్లాడడం చూస్తున్నాం. వీళ్ళిద్దరికి క్లాసులు పడి మారితే బాగుంటుంది, లేదు అంటే ప్యాకప్ అయ్యా. ఇక ఫైనల్ రౌండ్. ఇక్కడ బిగ్ బాస్ టీమ్కి ఒకటి చెప్పాలి. చాలా వరకు అది లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేపేశారు. అది ఇప్పుడు తనుజ గారి పాజిటివ్ అయ్యేవి చూపించకపోయినా మనం అడిగాం, అలా అని చెప్పి ఇప్పుడు చాలా నెగిటివ్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి అర్థమైపోయింది, వచ్చిన వాళ్ళందరూ ఆవిడే టార్గెట్ అంటున్నారు. ఇటు ఇన్పుట్స్ కూడా చాలా వరకు ఆవిడకే మగ్గు చూపుతున్నాయి అన్న ఆవిడకి వచ్చింది. అక్కడ దాకా ఇష్యూ ఆవిడకి కన్వే అయింది. అలాంటప్పుడు ఆవిడ స్ట్రాంగ్గా ఆడాలి. నేను టాప్లో ఉన్నా కాబట్టి నేను నా ఎఫర్ట్స్ పెట్టి ఆడతాను, అయితే ఓకే, లేదంటే లేదన్నట్టు ఆడాలి. అంతేగాని అలాగెళ్ళి ఇమాన్యుయల్ దగ్గర బెగ్గింగ్ చేయడం, నా ఈ రౌండ్ ఎలాగైనా నాకు కావాలి, మళ్ళీ ఇంత దాకా వస్తానో లేదో తెలియదు అని చెప్పి బెగ్గింగ్ చేసేది ఏదైతే ఉందో చాలా వరస్ట్ అది. ఎందుకంటే విన్నర్ మెటీరియల్కి అలాగా అడగడం అనేది చాలా వరస్ట్ అది. మీరు గమనిస్తే సీజన్ 7లో వచ్చేసరికి అమర్దీప్ కూడా సేమ్ అలా చేయడం వల్ల సింపతి వస్తుంది, దానికి నేను కాదన్నాను. కానీ అది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏంట్రా కెప్టెన్సీ టాస్క్ కూడా ఇంతలాగా ఈవిడ ఇదైపోతుంది అన్న మాట కూడా వస్తుంది అనమాట. కాల్ వస్తే అక్కడ ఇమ్మాన్యుయల్ టోపీ తీసుకెళ్ళి ఇక సంజన గారి చేతికి ఇచ్చాడు. ఆవిడ వచ్చి స్పీచ్ ఇచ్చి ఆవిడకి ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సపోర్ట్ చేసింది, తనూజాని ఎలిమినేట్ చేసింది ఆ రౌండ్కి. తర్వాత బ్యాండ్ పెట్టమని బిగ్ బాస్ ఆదేశిస్తే అప్పుడు అక్కడ కూడా ఆవిడ సంజన గారి చేతి, ఎందుకంటే బ్యాండ్ ఆమె వల్ల వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడే పెడితే మళ్ళీ ఆమె వల్ల తిరిగి వచ్చింది అన్నట్టు యాప్ట్ అవుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇమ్మాన్యుయల్ తెలివిగా ప్లాన్ చేశాడు. మైక్ మళ్ళీ తనూజాని పిలిచి ఆవిడ చేత పెట్టించుకున్నాడు. అంటే అంత బెగ్గింగ్ చేసి అంత ఓడిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, సరే ఇలా అని చెప్తే అన్న సగం ఆ బాధ అన్న తీరుద్ది అన్నట్టు పెట్టించుకున్నాడు. ఓకే. అక్కడ తనూజ వచ్చేసరికి మామూలుగా అందరూ సీరియల్ యాక్టింగ్ అది ఇది అన్నారు, కానీ రాంగ్ భయ్య. ఎందుకంటే ఆవిడ అంత ఆడి ఎవరికైనా సరే లో అయిపోతారు. అక్కడ ఇక
మన ఎనర్జీ మొత్తం లాస్ అయిపోద్ది. నాకు తెలిసి ఆయేష ఆవిడ వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అక్కడ జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాం కదా. చాలా మంది దగ్గుతున్నారు, కొంచెం సిక్ అయిపోతున్నారు, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల అందుట్లో అప్పటిదాకా ఆవిడ ఆలోచించి ఉంది కదా, అదంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయేసరికి ఆవిడకి కళ్ళు తిరిగినట్టు అలా అయిపోయింది. తర్వాత ఆవిడని అర్జెంటుగా ఇక ఇమాన్యుయల్, గౌరవ్, దివ్య మెడికల్ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తున్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సరే, ఫ్రెండ్గా కన్సర్న్ ఉంటుంది, సరే ఆ బాధ అర్థం చేసుకో. ఏదో మామూలుగా బాధపడడం అదొక ఇది, ఏదో అసలు మరి అంత ఎమోషనల్ అయిపోవడం ఏంటి? నాకైతే నచ్చలేదు. సరే మీకు నచ్చితే ఓకే, కానీ నాకైతే నచ్చలేదు. మళ్ళీ మాధురి గారు అక్కడికి వచ్చి చెప్పిందంతా బాగానే చెప్పారు కదా, మళ్ళీ చెయ్యి ఎందుకండి ఆ విషయంలో? మొహం అంతా చేదరించుకొని ఆ చెయ్యి అనటం మళ్ళీ నచ్చలేదు ఆవిడ. ఈలోపు ఈ రమ్య ఈవిడ ఇటు పక్క నుంచి వచ్చి మీరు బాండింగ్ పెట్టుకునే ముందుకు వెళ్తున్నారు అది ఇదని ఈవిడే. అమ్మ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఆ భరణి గారిని పాపం బాండింగ్ అని చెప్పి ఈ మాధురి గారు, రమ్య వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఎలిమినేట్ చేసేదాకా వీళ్ళు ఆగల. ఇప్పుడు వచ్చేసరికి ఆ మాధురి గారు ఆయనన్నా నయ్యం, కనీసం ఇద్దరు ముగ్గురికి పంచేవాడు ఆ ప్రేమని. ఈవిడైతే ఇక వన్ సైడ్, ఈవిడ డిసైడ్ అయిపోయింది విన్నర్గా, ఇక ఈవిడికే అన్నట్టు ఏదో ఆ కేర్ టేకర్ లాగా ఈవిడ ఆ తనూజని పట్టుకుని వదలట్లేదు ఈవిడే. అక్కడ తనూజ అడిగిద్ది, ఏంటి రమ్య ఇల్లు గోల అది ఇది అంటే, అదేరా నేను నీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి హౌస్ మొత్తం నాకు అగనిస్ట్ అయిపోయింది, పర్లేదులే అంటుంది మళ్ళీ పైగా. ఏంటో ఏం పర్లేదు. తర్వాత మన అసలు ఘట్టం కళ్యాణ్. భయ్యా మనం అనుకున్నదేంటి, అక్కడ జరిగేదేంటి, మనోడు అక్కడికి వెళ్ళి చేస్తుందేంటి? మళ్ళీ నాకు తెలిసి ఇలాగే కొనసాగితే సెకండ్ వారం దాకా మనోడు అటు ఎలా అయితే ఉందో అలా వెళ్ళిపోవడానికి వెరీ సూన్ అయిపోద్దిగా. సీజనే ఎత్తిపోయింది, ఇంక ఇదంతా అస్సాం అయిపోయింది. ఇవన్నీ ఇంకేముందిలే అంటారా? ఈవిడ కూడా చూడండి, నా కోసం ఎందుకు ఏడ్చు? ఏడవునా మరి అంత బాధేసింది? ఏదో ఫ్రెండ్లీగా కాదు, ఎందుకు ఏడ్చావో చెప్పు. నాకు జయన్ సినిమాలో రాను 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 కుదరదయ్యో సాంగ్ ఉంది కదా, రాను రాను అంటూనే చిన్నది, ఆ సాంగ్ ముందు లిరిక్ వాళ్ళు చెప్పినట్టే ఉంది భయ్యా. ఎందుకురా అంత బాధపడుతున్నావు అంటే, నీ బాధ నా బాధ కాదా అని. ఎవరి బాధలేంటో నాకేం అర్థం కాకపోయి, సరే అక్కడ సరిపెట్టుకుందాం.